నాయకత్వం జై గణేష్ అన్న జై జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ గణేష్ నాయకత్వం మన అర్బన్ టైగర్ గణేష్ అన్న, అలాగే మన జీవనన్న గారికి, మాజీ మేయర్ నీతికిరణ గారికి, విజి గౌడన్న గారికి, ప్రభాకర్ గారికి మరియు వేదిక వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను ఎందుకంటే మన దగ్గర లీడర్లు ముందుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరు కన్సల్ట్ చేయరు, ఎవరు వెళ్ళట్లేరు. వాళ్ళకి అర్థమైంది. అక్కడ ఎంపీ ఫెయిల్, ఎమ్మెల్యే ఫెయిల్, 2 సంవత్సరాలు అయితే ఇక్కడ ప్రతిదానికి ఇప్పుడు అర్బన్లో కూడా ఎక్కువ సీట్లు మనమే గెలుస్తాం, కార్పొరేషన్ జెండా కూడా మనమే ఎగరేస్తాం.
వాళ్ళు ఏమి పెట్టిన పథకాలు ఏవి లేవు, ఏవి ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేవు. అలాగే రెండో విషయానికి వస్తే గణేశన్న నిజామాబాద్ అభివృద్ధితో పాటు మనం చెప్పుకోవడానికి ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, యూజీ కానీ, అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ, రోడ్లు, పార్కులు, శ్మశాన వాటికలు ఇట్లా ఎన్నో ఉన్నాయి. అది కాకుండా గణేశన్న ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆశా వర్గాలు, అంగన్వాడీ ఆయాలు వాళ్ళకు బట్టలు పెట్టి భోజనం పెడుతుండే. ఇప్పుడు వాళ్ళని ఆదరించే వాళ్ళే కనీసం నాయకులు లేకుండా అయిపోయింది. మనం చూస్తున్నాం. వాళ్ళని ఎవరైనా గుర్తు చేస్తుందా? సైలెంట్ జగన్ గణేశుడు చేసిన అభివృద్ధిని, గణేశుడు చేసిన సేవా కార్యక్రమాలను అందరికీ గుర్తు చేస్తూ, అలాగే కేసీఆర్ చేసిన పథకాలు, అమలు చేసిన స్కీమ్లు అందరికీ వివరిస్తూ పోతే ప్రజలకు అర్థమైంది. అప్పుడు పద్ధతి ఎత్తుండే, ఇప్పుడు ఎత్తుందని, అప్పుడు జనాల లీడర్లను వాళ్ళు ఎత్తుండే, ఇప్పుడు ఎత్తుంది అనేది. సో మన నాయకులకు నేను చెప్పేది ఒకటొకటి, మన కేసీఆర్ పథకాలను, గణేశన్న డెవలప్మెంట్, గణేశన్న ఆదరించిన తీరును అన్ని గుర్తు చేస్తూ మన ప్రజల దగ్గర ఎక్కువ తీర్పు మనం కొట్టచ్చు. సో మనందరం కూడా ధైర్యంగా ముందుకు వెళ్దాం, విజయం సాధిద్దాం, మన బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైపు తీసుకెళ్తాం. అందరం కూడా కార్యకర్తలు ఎవరు కూడా వాళ్ళు నిలుస్తుంది యోగాలతో వాళ్ళు ఎన్ని పొరపాటు వాళ్ళే పరిశీలన ఏదో మన హీరోతో వాళ్ళని కుప్పలుకున్నారని చెప్పేసి చూస్తున్నాం. అందరూ ప్రపంచం అసలు ఎవరు చెప్పినాం. కొద్దిగా మన కార్యకర్తల మీటింగ్ నడిచండి, ఇంత మంది వచ్చి వేగాలు వచ్చేసి చెప్తాం. సో మనందరం కలిసికట్టుగా మన పార్టీని మళ్ళీ ఇక్కడ అనుకోంలో జెండా వేగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన గుర్తులకు నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు. బీజీ గౌడ్ గారు, నిజామాబాద్ మాజీ మేయర్ సోదరిమణి దండు నీతూ కిరణ్ గారు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నిజామాబాద్ పట్టణ పార్టీ అధ్యక్షుడు శిల్పరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ ఎన్నికలు దాదాపుగా అనౌన్స్ అయినట్టే. ఇయర్లో రేపు మనకు నోటిఫికేషన్ కూడా వస్తుందనేటటువంటి వార్తలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం లేకపోయినా టికెట్ల కోసం ఎంతమంది ఆశావాదులు ఉన్నారంటే ఇప్పుడు ఏరుకోని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్త లేకపోతే ఒక్క రోజు ముందు చెప్తే ఇంత పెద్ద గులాబీ సైన్యం వస్తుందని అనేటటువంటి విషయాన్ని వేరే పార్టీ వాళ్ళు గులాబీ సైన్యం మీద కన్నేసి అరే టీఆర్ఎస్ పార్టీలో నిజమైనటువంటి కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి గాలం వేసి మా దగ్గర నుంచే లాక్కుంటున్నారంటే వాళ్ళ పార్టీ పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ఈరోజు బీఫామ్ ఇచ్చిన తర్వాత మీరందరూ రంగంలోకి పోతారు. రంగంలోకి పోయిన తర్వాత ఏం చెప్పుకోవాలి, ఏం చెప్పి మనం ఓటు అడగాలి. మన ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర పార్టీలు ఎవరు పోటీ చేసినా వాళ్ళు ఏం చెప్పుకుంటారో కూడా మనం ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చెప్పుకోవడానికి చాలా ఉంది. ప్రతి డివిజన్లో 5,000 ఓట్లు ఉంటాయి. దాదాపు 3,000 నుంచి 3,500 మట్టుకు పోల్ అవుతాయి. మన దగ్గర మెజార్టీగా చూస్తే కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ ఉంటాయి. మైనార్టీగా చూస్తే టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఉంటుంది. అయితే టిఆర్ఎస్ ఇక్కడ కూడా కామనే, అక్కడ కూడా కామనే. ఎంఐఎం ఇక్కడ ఉన్నది, బీజేపీ అక్కడ ఉన్నది. మరి ఏ డివిజన్లో చూసినా 5,000 ఓట్లలో 3 నుంచి 3,500 ఓట్లు పోలైతే ప్రతి డివిజన్లో మెజార్టీ కానీ మైనార్టీ కానీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కనీసం 1000 ఉంటాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాము. ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్కి లేదు, ఆ ఓటు బ్యాంకు బీజేపీకి లేదు, ఎంఐఎంకి లేదు, ఎవ్వరికి లేదు. కానీ బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు, అది పింఛన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలే. మరి ఈ పథకాలు ఆ లిస్టు తీసుకొని మన పోటీదారులు ఎవరైతే మన అభ్యర్థులు ఉన్నారో
ఆ ఇంటింటికి పోయి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్టయితే తప్పకుండా ఓటు మనకే వస్తుంది, వేరే పార్టీకి పోయే సమస్య లేదు. మళ్ళీ నిజామాబాద్ పట్టణ అభివృద్ధి గురించి మనం మొదలుపెట్టినట్టయితే నిజామాబాద్లో నూతన కలెక్టరేట్ కట్టింది మనం, అది ఏ పార్టీకి హక్కు లేదు. మూవ్మెంట్ సెంటర్ మ్యాథ్ బిల్డింగ్ కట్టినాం. గిరిరాజ్ కాలేజ్ ఉంది. గిరిరాజ్ కాలేజీలో ఎప్పుడో 1940లో గిరిరాజ్ అనేటటువంటి ఒక పెద్ద ఆయన కట్టిన బిల్డింగ్ తర్వాత మళ్ళీ రెండో బిల్డింగ్ కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఒక రైల్వే వంతెన విజయ్ టాకీస్ దగ్గర వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అవుతుండే, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రెండో రైల్వే వంతెన మనమే నిర్మించాం. మున్సిపల్ నూతన భవనాన్ని కట్టినాం, మినీ ట్యాంక్మెంట్ కట్టినాం, మరి అహ్మదీ బజార్ కట్టినాం, మళ్ళీ ఖలీల్వాడిలో మనం ఒక మార్కెట్ని కట్టేదని మధ్యలో ఆపేసింది. కళాభారతిని కూడా మనం కట్టినాం. కళాభారతి మనం ఉన్నప్పుడే ఫౌండేషన్ స్టేజ్ మొదలైంది, ఇప్పటికీ నడుస్తూ ఉన్నది. 25 కిలోమీటర్ల సెంటర్ మీడియాలు కట్టినాం, చెట్లు పెట్టినాం, లైట్లు పెట్టినాం, మరి ఇన్ని చెప్పుకోవడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినాం, ఎస్టీపీలు పెట్టినాం, ఇంత అభివృద్ధి చేసినాం. మరి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. మరి 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పుకునేది ఏముంది? మరి నిజంగా వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేసిరా? చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? లేదు. ఒక్కొక్క ఇంటికి మనం పోయి కనీసం 10 నిమిషాలు మాట్లాడేటటువంటి పరిస్థితి, ఆ అభివృద్ధి గురించి చెప్పేటటువంటి పరిస్థితి మనకు ఉంది. మరి బీజేపీ పార్టీ ఏముంది? వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? మనం పెట్టినటువంటి మన ఎలక్ట్రిక్ పోల్స్కి లైట్లు లేవు. స్పైరల్ లైటింగ్ దీపావళి నాడు 25 కిలోమీటర్ల లైటింగ్ మనం పెట్టి మనం చార్జ్ చేస్తే ఈరోజు 25 పోల్స్ కూడా లైట్లు లేవనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. కరెంటు స్తంభాలకు లైట్ లేవు. కొంతమంది కాలనీ వాళ్ళు మాకు వచ్చి చెప్తున్నారు, సార్ మేము ఇంటింటికి 100 రూపాయలు వేసుకొని మేము స్తంభాలకు లైట్లు పెట్టుకుంటున్నాం అని చెప్పేసి. మరి ఆ పరిస్థితి మెజారిటీ మైనార్టీ ఎక్కడమైనా ఉంది. हमारा माइनॉरिटी भाइयों से गुजारिश है, आप लोग जब माइनॉरिटी एरिया में जाएंगे आपको बोलने की बहुत लंबा लिस्ट है. निजामाबाद में तेलंगाना, पूरा तेलंगाना में निजामाबाद में हम 6 माइनॉरिटी स्कूल बनाया. टिमरेस का 6 माइनॉरिटी स्कूल बनाया. एक स्कूल 20 करोड़ रुपए से 120 करोड़ रुपए लगा के हम माइनॉरिटी स्कूल बनाया, जिसमें आपके बच्चे पढ़ रहे हैं. ये हम लोगों के सामने लेके जाना है. बाबन साहब पहाड़ी का ब्रिज कौन बनाया? बीआरएस गवर्नमेंट ने बनाया. गौशाला का रोड कौन बनाया? बीआरएस गवर्नमेंट ने बनाया. धर्मपुरी हिल्स का रोड कौन बनाया? बीआरएस ने बनाया. पेंटर कॉलोनी और ड्राइवर्स कॉलोनी, वहां पे रोड कौन बनाया? बीआरएस गवर्नमेंट ने बनाया. नागारा में गरीब लोग रहते थे, इसीलिए नजरअंदाज करते थे उसको. कोई रोड नहीं, कोई मोरी नहीं, कोई नाला नहीं. लेकिन आज हम हुकूमत में 10 साल रहने के बाद नागारम पूरा गरीब एरिया नहीं रहा, उसको हम अमीर एरिया बना दिए. लोग गरीबी हो सकता, लेकिन हुकूमत की तरफ से हमने रोड बनाया, नालियां बनाया, लाइटा बनाया, हर चीज का इंतजाम हमने किया. हमारे बीआरएस गवर्नमेंट में हमारे गणेश गुप्ता साहब ने अच्छा बिल्डिंग बनाया, लेकिन आज शेटर क्यों नहीं दे रहे? आज ये सवाल आप लोगों से पूछना चाहिए. हम बनाए, हम देने के लिए रेडी हो गए थे, इलेक्शन कोड आ गए, फिर हम चले गए. लेकिन बना के अभी खत्म हो के 2 साल हो गया, आज तक क्यों नहीं दे रहे? अहमदी बाजार में शेटर क्यों नहीं दे रहे? वहां पे इलीगल एक्टिविटीज चल रहा है. इसीलिए ये डिमांड हम भी करेंगे और आप लोग भी करना चाहिए. और ये नहीं समझना कि हम नादान हैं. हम नादान नहीं है, हम बहुत ताकत वाले हैं. बीआरएस पार्टी नहीं तो इतना लोग यहाँ पे नहीं रहते. सारा तेलंगाना में आप देखिए सरपंच इलेक्शन हुआ, 35 से 40% सरपंच इलेक्शन में बीआरएस पार्टी जीती. 35 నుంచి 40% మరి बीआरएस పార్టీనే సర్పంచ్లో గెలిచినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మీరు బీ ఫామ్ తీసుకున్న తర్వాత సరే మేము సర్వే చేపిస్తాం, ఒక్కొక్క డివిజన్లో 4, 5, 3 ఇట్లా ఉన్నాయి పేర్లు. సర్వే చేపించిన తర్వాత అవి ఒక కమిటీ ఉన్నది, ఆ సర్వే రిపోర్ట్లకు ఆధారంగా బీ ఫామ్ ఇస్తాం. ఈ బీ ఫామ్ పట్టుకొని ప్రజల్లోకి పోయి నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు ప్రజల ముందు తీసుకోవాలి. అది పెన్షన్ కావచ్చు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అది పెన్షన్ కావచ్చు,
షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, మనం చేసినటువంటి అభివృద్ధి కావచ్చు. మరి ఈరోజు నిజామాబాద్లో మనం ఏమేం చేసినాం? ఖాళీ అభివృద్ధి చేసినామా? చాలా కమ్యూనిటీ హాల్ తీసినాం. మున్నూరు కాపు, పద్మశాలి, ఆర్యకట్ట, ఈ కులం ఆ కులం అని కాదు, ప్రతి కులాన్ని కూడా మనము డెవలప్మెంట్ కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. ఉమెన్స్ డే వస్తే 3 రోజులు పండగ. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మన మహిళా సోదరులకు పట్టు చీరలు పెట్టి భోజనాలు పెట్టి స్థాపన భోజనం చేసినాం. కరోనా వస్తే డైలీ 2,500 మందికి మనం భోజనాలు పెట్టాం ఇక్కడ. ఆ విషయాన్ని కూడా మనం గుర్తు చేయాలి. అది ప్రభుత్వ డబ్బులతో కాదు, మన డబ్బులతో చేసినాం. సఫాయి కార్మికులు ప్రాణాలకు తెగించి సఫాయి కార్మికులు వాళ్ళు మనకు సేవ చేస్తే లాక్డౌన్ సిచ్యువేషన్లో వాళ్ళకు కూడా మన లాక్డౌన్ అయిపోయిన తర్వాత సన్మానం చేసి వాళ్ళతో సహపంక్తి భోజనం చేసినాం. ప్రతి మేడే రోజు వాళ్ళకు గౌరవించినటువంటి విషయాన్ని కూడా మనం తెలియజేయాలి. ఈ విషయాలు ఏ పార్టీ చేయలే, కాంగ్రెస్ చేయలే, బీజేపీ చేయలే, ఎవరు చేయలే, మనం చేసినాం. మరి డాక్టర్లకు సన్మానం చేసినాం, నర్సులకు సన్మానం చేసినాం, ఈ క్లాస్ 4th ఎంప్లాయీ కూడా మనం సన్మానం చేసినాం. ఒక ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు, అట్లా ఫెయిల్ అయింది. మరి బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండ్రు, మరి ఏం చేసింది? ఏం చేయలేదు. ఉన్న లైట్లు పోయినాయి, ఉన్న చెట్ల కూడా నీళ్ళు పోసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్ మనకే ఉంది. మరి మీరు ప్రజలకు పోయి ఈ విషయాలన్నీ చెప్పి మళ్ళీ మన నిజామాబాద్ మున్సిపల్ బిల్డింగ్ మీద గులాబీ జెండా ఎగిరే విధంగా మనం పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీ అందరి గురించి మాట్లాడడానికి ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు అన్న మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారి పట్ల మీ అభిమానం ఎంతుందో ఈ రోజు నిజామాబాద్ అర్బన్ సమావేశం అధ్యక్షులు వహిస్తున్నటువంటి గౌరవనీయులు మీ ప్రియతమ నాయకులు అర్బన్ మాజీ శాసనసభ్యులు ఈ పట్టణాన్ని రాష్ట్రంలోనే మరి నిజామాబాద్ పట్టణాన్ని తీర్చిదిద్ది ఇటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజల సమస్యలు కానీ అన్నింటా తానున్నానని చెప్పి ఈ నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరి గణేష్ గుప్తా గారు అని చెప్పి సందర్భంగా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మరి ఆర్మూరు మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా నూడా చైర్మన్ గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు సుర్జిత్ సింగ్ ఠాకూర్ గారికి, సీనియర్ నాయకులు సత్యప్రకాష్ గారికి, సీనియర్ నాయకులు నవీన్ ఎక్బాల్ గారికి, నితిన్ గారికి, భారీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాతోటి నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మా ముందు కూర్చున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు మీరు చూశారు మొన్ననే ఒకటి బొగ్గు కుంభకోణం. అంటే కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కాంగ్రెస్. దేశంలో కాంగ్రెస్ ఎన్ని కుంభకోణాలు చేసిందో ఆ కుంభకోణాల కారణమే ఈరోజు కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోయింది దేశంలో. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో కొంత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఇన్ని చేసినా కూడా ఆడబిడ్డ 18 సంవత్సరాలు నిన్నటువంటి ఆడబిడ్డకు పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుందని చెప్పి ₹1,00,000 చెక్కిచ్చి కళ్యాణలక్ష్మి సాధనకి ఇచ్చి, అదేవిధంగా ₹2,000 పెన్షన్ ఇచ్చి, అదేవిధంగా హాస్పిటల్లో ప్రసవిస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి, మగపిల్లాడు ఊరితే 12,000 పెట్టిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎన్నికల ముందు కేసీఆర్ 2,000 ఇస్తుంది కదా, మేము 4,000 ఇస్తామని. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుంది కదా, కళ్యాణలక్ష్మి సాధి ముబారక్, మేము తులం బంగారం ఇస్తామని. కేసీఆర్ మహిళలకు 2,000 ఇస్తున్నాడు, నేను సౌభాగ్యలక్ష్మి కింద 2,000 ఇస్తాను. అదేవిధంగా 6 గ్యారెంటీల పేరు మీద ఈరోజు నమ్మబలికి
అదేవిధంగా చార్జ్ ఆఫీస్ స్కీమ్ల పేరు మీద ప్రజల్లో చెప్పారు, అయ్యో మరి కేసీఆర్ గారు ఇచ్చింది కదా, వీళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తామంటున్నారు, డబల్ ఇస్తామంటున్నారు ఆశపడి మన తెలంగాణలో మరి గవర్నమెంట్ తారుమారు అయిపోయింది. ఈరోజు చూస్తా ఉన్నాం 2 సంవత్సరాల నెల అయింది, 2 సంవత్సరాల నెల పైన అయిపోయింది, 25 నెలలు 26 నెలలు అవుతా ఉంది. ప్రజలకు అర్థమైపోయింది. మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మాకు 18,000 కోట్ల ఆదాయం వస్తుంది, ఈయన చీల్చుకోండి నా చార్జ్లో ఏమీ లేవు డబ్బులు అన్నాడు. ఏమీ లేవు అన్నప్పుడు, నీకు చేత కానప్పుడు మరి ప్రభుత్వంలో ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రభుత్వం కావాలని కోరుతున్నారు? ఇంతమంది పేద వర్గాలు మొత్తం రాష్ట్రంలో 4 కోట్ల మందిలో 3 కోట్ల పైన ఉన్నటువంటి పేద వర్గాలను, రైతాంగాన్ని మరి అన్యాయం చేసి ఈరోజు కళ్ళి మొదటి మాటలు చెప్పి 6 గ్యారెంటీల పేరు చెప్పి ఈరోజు అధికారానికి వచ్చినటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం చేసి మరి కుంభకోణాల పేరు మీద మొన్నటి చూసాం. ఒక మంత్రి ఇంకో మంత్రి కొట్టాలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇంకో మంత్రి నాది కాదు ఆయననే చేసిండని చెప్తున్నాం. బొగ్గు కుంభకోణం ఈరోజు బయటకు వచ్చింది. ఈరోజు చూసారు మీరు, బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టిన దానికి మన నాయకుడు హరీష్ రావు గారి మీద ఈరోజు నోటీస్ ఇచ్చి ఈరోజు విచారణ చేస్తా ఉన్నారు హైదరాబాద్. అంటే ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక దృష్టి మరల్చాలా, బొగ్గు కుంభకోణం బయట తీసింది కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి మద్దతు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ ఉంది, 2 సార్లు 3 సార్లు అధికారానికి వచ్చింది. దేశంలో కేవలం ఒకటే నినాదంతో అధికారానికి వచ్చింది. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి, మన నిజామాబాద్ జిల్లాకు, నిజామాబాద్ నగరానికి ఈ 12 సంవత్సరాల్లో ఏమైనా చేసిందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి చేసింది లేదు. నిజామాబాద్ పట్టణానికి అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క రోడ్స్ ఉంటాయి, ఎన్నో స్కీములు ఉంటాయి, ఒక్క స్కీమ్ అన్న తీసుకురాలే. కానీ మన నాయకులు కేసీఆర్ గారు వెనుకబడిన తరగతులకు గురుకుల పాఠశాల పెట్టిండు, ఎస్టీలకు గురుకుల పాఠశాల పెట్టిండు. ప్రత్యేకంగా మైనార్టీ సోదరులకు దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా 210 మైనార్టీ గురుకుల పాఠశాల పెట్టి మైనార్టీ పిల్లలు బీసీలతో సహా, ఎస్టీలు ఎస్సీలతో సహా వీళ్ళు కూడా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి, మన అధ్యక్షుడు కేసీఆర్ గారు పెట్టిండా లేదా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎలక్షన్లు వచ్చినాయి. ఇంతమంది మా గణేష్ గుప్తా గారు చెప్పాడు, సర్పంచ్ ఎన్నికల్లో మనం 2019లో అధికారం ఉన్నప్పుడు 90% సర్పంచ్ ఎలక్షన్ మనమే గెలిచాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కేవలం 45-50% లోపలే గెలిచారు. మనం 40% గెలిచాం రాష్ట్రంలో. ప్రతిపక్షం నుండి కూడా 40% గెలిచారు. సర్పంచ్ ఎన్నికలతోనే ప్రజలు, గ్రామీణ ప్రజలు మన దిక్కున్నారని చెప్పి ఈరోజు మొన్ననే తీర్పిచ్చారు. ఇక రాబో రోజుల్లో అర్బన్లో కూడా, పట్టణాల్లో కూడా మీ ద్వారా మీ ప్రపంచంలాగా ఏదైతే పట్టణ సమావేశం వచ్చిందో ఈ ప్రపంచనాన్ని మీరు చూపించాల్సిన అవసరం ఉంది. రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్ననే మన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బాకీ కార్డ్ ఒకటి రిలీజ్ చేశారు. మొన్న మన గణేష్ గుప్తా గారు కూడా కొన్ని ప్రింట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ప్రతి డివిజన్లో కూడా 60 డివిజన్లలో నిజామాబాద్ పట్టణంలో దాదాపు 55 డివిజన్లు ఒరిజినల్గా ఉన్నాయి. పక్కన నిజామాబాద్ రూరల్ ఆల్మోస్ట్ కాన్స్టిట్యున్సీ యొక్క 5 దాకా ఉన్నాయి, అన్ని మిక్స్డ్ ఉన్నాయి. 55 డివిజన్లలో కూడా 54 డివిజన్లలో కూడా మీరు ఇంటింటి కూడా బాకీ కార్డ్ మరి ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైఫల్యం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క పెన్షనే 2,000 నుంచి 4,000 మనకు రావాల్సిన పెన్షన్లు ఒక్కొక్క మనిషికి పెన్షన్ ఇస్తుంటే 60,000 రూపాయలు ఇప్పటి బాకీ పడ్డారు.
60,000 రూపాయలు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు మంచిది కదండి. కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా దాదాపుగా ఇప్పటికీ మరి ఎన్ని వేల తులాల బంగారం మన పేదవాళ్ళకు బాధ్యపడ్డారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే బంగారం చూస్తున్నాం 1,46,000 అయింది. 1,46,000 అయింది బంగారం. ఇది రైట్. 1,46,000 అయింది. అందరూ కూడా ఆశపడ్డారు. మన తెలంగాణలో వేరే పార్టీ చెప్తుంది కదా, మాకు తులం బంగారం ఇస్తామన్నారు కదా, సోనా ఇస్తామన్నారు కదా, ఇస్తారేమని చెప్పి ఆశపడ్డారు. సోనా కాదు కదా, ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులే పంచేటటువంటిది దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలు. దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, ఇది చక్కటి అవకాశం. మీరు కార్పొరేటర్గా గెలవడానికి ఈరోజు మేయర్ సీట్ కూడా జనరల్ వచ్చింది. మహిళా జనరల్ సీట్ వచ్చింది. తప్పకుండా మనమే మహిళా మేయర్ జనరల్ సీట్ కూడా స్వాధీనం చేసుకోబోతున్నాం. తప్పకుండా మీరు 40 పైన మనం సీట్లు గెలిచి రేపు రాబో రోజుల్లో మన గులాబీ జెండాను మన నిజామాబాద్ అర్బన్ మన మున్సిపాలిటీలో కార్పొరేషన్లో దీనికి అనుగుణంగా ఎప్పుడే కోరుతా ఉన్నా. గణేష్ గుప్తా గారు మీ బాకీ కార్డు కూడా ప్రింట్ చేసి ఇస్తారు. అది ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా బాకీ కార్డును కూడా సప్లై చేయాలని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. తొందరలోనే ఈ బస్తీ బాట ప్రోగ్రాం కూడా పెట్టి, నామినేషన్ల కన్నా ముందే బస్తీ బాట ప్రోగ్రాం కింద పెట్టి అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఉంది, బీజేపీ పార్టీ కూడా అన్యాయం చేస్తూ ఉంది. ఆటో రిక్షా కార్మికులు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా స్టూడెంట్లకు ఇస్తలేరు. అదేవిధంగా సరి అయినటువంటి పెన్షన్ ఇస్తలేరు. సరే కాదు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తలేరు, ఇచ్చేటి కూడా ఇస్తలేరు. అదేవిధంగా మీ డివిజన్లో కూడా గురికి కాలువల శుభ్రత లేదు, రోడ్లు లేవు. మరి ఉన్నటువంటి పట్టణంలో ఏమాత్రం కూడా పేదవాళ్ళని పట్టించుకున్న దాఖలా లేదు. అక్కడ బలైన వర్గాలను పట్టించుకుంటలేరు, ఎస్సీలను పట్టించుకుంటారు, బీసీలను పట్టించుకుంటారు, మైనార్టీలను పట్టించుకుంటలేరు. ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీసి చిత్తుగా 60 వార్డులలో కూడా ఓడించాల్సిన బాధ్యత మన కార్యకర్తలందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా తీసుకోవాలని చెప్పుకుంటాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, కొత్తగా చెప్పినట్టు తప్పకుండా నిజామాబాద్లో ఈ 60 డివిజన్లలో కూడా ఇటు గణేష్ గుప్తా గారితో పాటు, బాలరెడ్డి గోవర్ధన్ గారితో పాటు, ఇటు జీవన్ రెడ్డి గారితో పాటు అందరం కూడా కలిసికట్టుగా తప్పకుండా అన్ని వార్డులలో కూడా మీ విజయానికి తప్పకుండా మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రచారం కూడా మీ వెంబడే ఉంటామని చెప్పి కూడా కోరుకుంటూ, ఇది ఒక నాంది. నిజామాబాద్ అర్బన్లో 40 పైన మనం గెలిస్తే ఇది ఒక నాంది. రేపు రాబో రోజుల్లో కేసీఆర్ గారు మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా. గణేష్ గుప్తా గారు డివిజన్లన్నీ మేమే కైవసం చేసుకుంటా మాట్లాడుతున్నాం. ఏం చేసామని చెప్పి కైవసం చేసుకుంటాం. అసలు నిజామాబాద్ టౌన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చినామని చెప్పుకోవడానికి కైవసం చేసుకుంటామని అడగాల్సిన दिल्ली का बच्चा पाला है। औरतों की तरफ से हाथ नहीं उठ रहा, आपकी मौजूदगी दर्ज कराइए। जय तेलंगाना। దండశేఖర్ పెద్దలు, మాజీ స్పీకర్ అన్న, మాజీ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సుస్వాగతం. అదేవిధంగా మా సోదరులు షకీల్ ఆమీర్ గారు, గోవర్ధన్ మాజీ శాసనసభ్యులు
నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే వేదిక మీద ఉంది. ప్రశాంత్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. కానీ ఈరోజు హరీష్ రావు గారి మీద సిట్టు వేశారు కాబట్టి అర్జెంటుగా రావాలని హైదరాబాద్ కేసీఆర్ గారు పిలుపునిస్తే వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. షకీల్ ఆమీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం सुस्वागतम। आप तमाम लोगों का तहे दिल से इस्तेकबाल करते हैं। तमाम मेरी पर्दा नशीन माओं का, बहनों का और नौजवान भाइयों का, बुजुर्गों का सबका शुक्रिया अदा करता हूं और सबका तहे दिल से इस मीटिंग में मैं इस्तेकबाल करना चाहता हूं। తెలుగులో మాట్లాడి ఉర్దూలో చెప్పాలా? पहले उर्दू में बहुत डायनामिक एमएलए, सेकुलर एमएलए हमारे गणेश भाई, हमेशा हम लोगों की दोस्ती ऐसी है, गणेश और शकील में फर्क ही नहीं है बोलते लोग। और ऐसे कई जगह ऑफिस में गए तो गणेश भाई को भी शकील भाई बोल के बुलाते, अरे वो शकील नहीं है भाई, गणेश। ऐसा कई बार इत्तेफाक हुआ, कई बार हुआ, 100 बार हो गया होगा। तो ऐसे अक़लियती दोस्त हमारे गणेश भाई, यहाँ पे निजामाबाद में साबिक़ा असेंबली इलेक्शन में कांग्रेस और बीजेपी की साजिश ऐसी प्यारी मैच फिक्सिंग करे कि कांग्रेस वालों को बोले कि तुम कैसा भी यहाँ से मुस्लिम कैंडिडेट देना। वहाँ पे किशन रेड्डी साहब, संजय साहब, रेवंत रेड्डी साहब बैठ के मीटिंग करके कामारेड्डी से हमारे अक़लियती क़ायद शिब्बीर साहब को वहाँ से उठा के यहाँ पे खबर तैयार रख के खोद के लाके गाड़ दिए यहाँ पे। और यहाँ पे बीजेपी को जिताने के लिए गणेश साहब को हराने के लिए कांग्रेस और बीजेपी की जो साजिश थी, आप लोग मैच फिक्सिंग, आप लोगों को सबको एहसास हो गया होगा। हमारे मुसलमान भाई क्या करे? अरे भाई हमारा भाई है ना, हम हमारे भाई को वोट डालेंगे। कोई भी सोचते, मैं भी रात को सोचता हूँ, कोई भी सोचते ना भाई, जाहिर सी बात है। अरे भाई हमारा मीम भाई है, हम तो डालना ही है बोल के हम क्या करें, वोट उधर डाल दिए। अब मीम भाई भी चले गए और हमारे एक और मीम भाई गणेश भाई वो भी चले गए। उन्होंने भी मीम भाई से गणेश भाई भी हमारे अपने भाई है, समझे आप? और उनकी साजिश में हम लोग कामयाब हो गए। आप सोचिए कि आज बीजेपी के एमएलए को यहाँ से जिता के आपको किस तरीके का फायदा पहुंचा? कोई फायदा पहुंचा क्या? कितने परेशान हैं लोग। कांग्रेस के झूठे वादे कैसे थे? घर को आके गरीब मासूम औरतों को, बच्चियों को कि भाई तुम्हारा पेंशन 4000 रुपये कर देंगे, तुम्हारे बच्ची की शादी में ये स्कूटी गाड़ी देंगे पढ़ने के लिए और शादी में 1 तोला सोना देंगे। आ गया मिल गया, 1 तोला सोना आया, पेंशन 4000 हुआ, फिर चप्पल लेके कहीं को नहीं मार रहे हम लोगों को। मारना चाहिए ना धोखेबाजों को। आप आएंगे, हाथ को वोट डालो बोले तो सीधा चप्पल निकाल के दिखाओ। हाथ बोलते चप्पल निकालो, हाथ बोल के झूठे वादे करके तमाम निजामाबाद की आवाम के साथ धोखेबाजी करके हमारी जिंदगियों पे, हमारी माशी हालात पे, हमारे ज़राए आमदनी पे, हमारी खुशहाली पे जो लात मारी है हुकूमत। आप सोचिए इस तरीके की साजिश करे। एक और आपको बात बता दूं मैं, हिंदुस्तान में हुए वो सारे फसादात कांग्रेस के दौरे इख्तिदार में हुए। जितने मुसलमानों का खून बहा वो भी कांग्रेस के दौरे इख्तिदार में बहा। आप लोग मेहरबानी करके सोचिए, अल्लाह ताला हमको अक्ल सलीम दिया है, किस तरीके से
लोग हमारे साथ खिलवाड़ करने की कोशिश कर रहे हैं। एक बार सोचिए, 10 साल गणेश भाई के दौरे इख्तिदार में राम में रहीम में कोई फर्क नहीं था। गणेश भाई के 10 साल दौरे इख्तिदार में कोई ऐसा वाकया मेरे को बता दीजिए जहां पे रहीम और राम में फर्क करें। सारे लोगों को, सारे जमातों को, सारी कौमों को अपने साथ एक भाई बंदगी के साथ एक निजामाबाद में एक पुरसुकून माहौल, एक ऐसा प्यारा माहौल कि लोग अमन, चैन और अमन की जिंदगी गुजर बसर कर रहे थे। आज क्या हालत है? अरे नक्को रे भाई, कुछ भी हुआ तो बीजेपी का एमएलए, अरे भाई ने भाई डाल देंगे, खत्म हो जाएंगे ना भाई, नक्को रे भाई। ऐसी हालत पैदा करें, ऐसी सियासी हालात, निजामाबाद के हालात ऐसे संगीन हो गए। मेहरबानी करके तमाम बुजुर्गों से, नौजवानों से, मेरी पर्दा नशीन माँ और बहनों से अदबन गुजारिश है। निजामाबाद क्या है? पूरा अर्बन एरिया है। मेरा बोधन है, बोधन में मेरे पास 150 गाँव हैं, 40 वार्डा है, 38, वो अलग माहौल है। यहाँ निजामाबाद अगर आज आप मेयर जीते तो फिर गणेश भाई को एमएलए बना लिए समझे। अगर आप मेयर जीत गए, इंशाल्लाह जीत जाएंगे, और जीतेंगे फिर गणेश भाई एमएलए बन गए समझ। फिर आपकी वही हवा चालू हो जाती, आपका हर काम होता, आपके जिंदगियों में सुधार आ जाता, और किसी के दर पे जाके अल्लाह ना करे भीख मांगने की या गुजारिश करने की, गिड़गिड़ाने की नौबत नहीं आती। मेहरबानी करके समझिए आप लोग, बीआरएस पार्टी एक सेकुलर पार्टी है। हिंदू मुस्लिम भाई भाई की गंगा जमनी तहजीब रियासत तेलंगाना में शुरू दिन से ये बीआरएस पार्टी लेगी। చాలా మంది బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములు ఉన్నారు, మన కార్యకర్తలు ఉన్నారు, కుమ్లి కుమ్లి ఏడుస్తా ఉన్నారు, ఈరోజు ఎంతో బాధలో ఉన్నారు. ఎక్కడ కూడా మీ ఎగ్జిస్టెన్స్ లేదు, ఎవరు అడిగేటోళ్ళు లేరు, అన్ని విధాలుగా మోసపోయిండ్రు. కానీ ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలా. అందరు కలిసి మెలిసి పోరాటం చేసి ఈ జిహెచ్ఎంసీ నిజామాబాద్ మేయర్ మీద గులాబీ జెండా ఎగరవేస్తే ఎమ్మెల్యే అని అందరికీ తెలియజేస్తాము. దయచేసి కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా ఈరోజు మన ఒకటే లక్ష్యం, మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ, మన గణేష్ అన్న మళ్ళా ఎమ్మెల్యేగా చూడాలంటే ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ, ఇది మన నిజామాబాద్ మున్సిపాలిటీ మీద మనం గులాబీ జెండా ఎగరవేయాల్సిందే. ఇట్లా పరిశాన్ అవుతున్నారేమో, ఖతమైపోతున్నారు. నిన్న బోధనలో మీటింగ్ జరిగింది, మా బోధనలో కూడా ఒక ఎమ్మెల్యే 100% इंशाअल्लाह अल्लाह चाहे तो हमको जीतना है। आप तमाम लोग वादा करिए, इंशाअल्लाह जिताएंगे ना बीआरएस को। तमाम लोग मेहनत और ईमानदारी से काम करेंगे ना, इंशाअल्लाह। बोलिए क्या बोल रहे नहीं, आवाज सुने नहीं आ रही, इंशाअल्लाह बोलिए। अच्छी मीटिंग अरेंज करे। आप तमाम का मैं तहे दिल से पर्दन शुक्रिया अदा करता हूँ। ये अवकाश इच्छा बेहतर अंदर की धन्यवाद। ये वो सब बेकार है, ये वो सब बेकार है, ये वो सब बेकार है। सब भूल गए, उसको भी आपने याद दिलाया। और ఈ రోజు అందరం బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు సైనికులు ఒకే వేదికమైన నిజామాబాద్ జిల్లా నాయకులు ఉన్న ఒక్క ప్రశాంత్ రెడ్డి గారు తప్ప. మరి ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మా అన్న రూరల్ మాజీ శాసనసభ్యులు, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మాజీ స్పీకర్
గవర్నీయులు సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు మన వినియోగ గారు, మన జిల్లా అధ్యక్షుడు డైనమిక్ లీడర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అను, అదేవిధంగా మన సోదరుడు అధ్యక్షుడు ఇంట్లో ఆఫీస్లో పార్టీ మీటింగ్ జరిగింది. ఇంత ఘనంగా ఇప్పుడు జరగలేదు. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాకు ఉత్సాహంగా రాలేదు. ఇవాళ చూస్తూ ఉంటే డెఫినెట్గా మళ్ళా మన పార్టీ ప్రభుత్వం రాబోతుంది అనుకుంటున్నాను. చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఏమైనా ఇచ్చే ఎలక్షన్లో ఇక్కడ రేవంత్ రెడ్డి झूठा वादे करके पब्लिक को धोखा देके केसीआर साहब सिग्नल दे रहे डबल देते हुए बोल के वो चोरी जो कर लिया अंधेरे में मैं अड़ूतने वाला केसीआर का तो आगे नहीं सर पर हिंदी बोल रहे मैंने अन्नड़ बड़े మాట గోవర్ధన్ గారు ప్రజలకు ఎక్కువ ప్రతిష్ట కాబట్టి ఒడిశాలు అసలు అడిగినా అడగకుండా మన తెలంగాణ బిడ్డలు మన వాళ్ళు కేసీఆర్ అంటుంటే మనం తెలంగాణ సాధించడం, తెలంగాణ మనది, ఇలా జీవించే ప్రతి ఒక్కరూ మన బిడ్డలని చెప్పి ఆలోచించి మనం అడగకుండా మనం ఇచ్చాం. కాబట్టి మరి ఇవాళ ఎవరైతే వచ్చి మోసం చేసిండో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి కేసీఆర్ గారు ప్రభుత్వం లేదు, అధికారం మన ఎమ్మెల్యే లేదు, మన మంత్రులు లేదు, కేసీఆర్ గారు మరి వాళ్ళు ఉన్నాడు మనం. కానీ వాళ్ళు ఏమైంది, मैदान खुला है, वो लोग खेले रहे, वो लोग बीजेपी वाले और कांग्रेस पार्टी वाले मैदान खुला हुआ बल्कि खेले रहे और शेर देख रहे हो, शेरें बैठ के देखे शेर केसीआर साहब मौका आया पंजा मारता सलों को जैसा मारना वैसा मारने के लिए तैयार है. हमारे मनोज రేవంత్ రెడ్డి ఏమని ఇచ్చాడు, 2000 చాలా దగ్గర పోలే 2004 ఇస్తాడు, అలా బంగారం ఇస్తాడు, రైతులకు ఇస్తాడు. మైనార్టీ సోదరులకు ముఖ్యంగా చెప్తున్నాను మీకు, మైనార్టీ సోదరులకు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మైనార్టీ రిజర్వ్ స్కూల్ ఇచ్చింది, మీకు तोहफा दिए और उन बच्चों को शादी में तो शादी मुबारक दिए, रेजिडेंशियल स्कूल लगाए, इतने एंकरेज करा उन्हें. क्या हो रहा, कांग्रेस पार्टी आ गया, भाग भाग के वोटर डाले पश्चिम बड़ा, भाग भागते हुए कांग्रेस पार्टी वोट डाला. क्या हुआ, ऐसा क्या हुआ, कुछ नहीं. वो जो चोर है वो రేవంత్ రెడ్డి जो है ना, वर्चुअल कांग्रेस पार्टी वाला नहीं होता, वो ब्रिटिश कांग्रेस पार्टी लाए. इसलिए 2 साल हो गया आपके, 2 साल सत्ता नहीं हम लोग, मगर एक स्कीम अमल नहीं हो रही. बात यह है कि तेलंगाना अच्छा वाला इस सर के वजह से तेलंगाना देश में नंबर 1 था. ये लूटने का साहस में रहा है बीजेपी वाले और कांग्रेस पार्टी वाले. मैंने చెప్పి మోసం చేసి నేను రాజ్యం మెచ్చిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నలుగురు దొంగలు దోచుకొని తింటున్నాం. మొత్తం ఈ రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం. మనం ఎందుకు పెట్టిస్తామని మంచి అవకాశం వచ్చింది మనకు, మంచి అవకాశం వచ్చింది మనకు, దీనికి అవకాశం మనకు ఇన్స్పిరేషన్. ఈ అవకాశాన్ని సక్రమంగా వాడుకోవాలి. మళ్ళీ మనకు నిబంధన ఇస్తాం, క్యాండిడేట్ ఇస్తామని మీరు అప్లికేషన్ పెట్టండి, మీకు ఆలోచన బట్టి టికెట్ ఇస్తాము. కానీ నామినేషన్ పోటీ చేయద్దు, స్టేజ్లో పోటీ చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, మాట్లాడాలి. మనం గత ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేస్తున్నాం. ఇవాళ గణేష్ గుప్తా గారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఉండే, గతంలో డి శ్రీనివాస్ ఉండే, వేరే వాళ్ళు చాలామంది ఉండే. వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, 10 ఏళ్ళ టీఆర్ఎస్ పరిపాలన గణేష్ గుప్తా నాయకత్వంలో ఎట్లా అయింది, ఆ తేడా తెలుసుకొని మీరు దయచేసి. ఇవాళ తేడా తెలిసి కూడా మన అమాయకంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకో బీజేపీకి ఓటేస్తే మోసపోతే మనమే. దయచేసి అర్థం చేసుకోవాలన్నమాట. మనకు సమయం వచ్చింది, మనకు మంచి అవకాశం వచ్చింది, మనకు అవకాశం సద్వినియోగపరచుకోవాలి. అందరం కలిసిన జిల్లా నాయకులందరూ చూస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారు చూస్తున్నాడు, ఇంకా ప్రజలు మనం దూరం పెడతారా, దగ్గర ఇస్తారా.
మంచి అవకాశం మాకు వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వం రావాలా అని మనం కోరుకుంటే ఈ స్టెప్ను యొక్క మున్సిపాలిటీ గెలిచినటువంటి స్టెప్ను ఎక్కినట్టు ఉంది. నేను చూస్తున్న కొన్ని స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేట్మెంట్ చూస్తున్నాను. మహేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ లేదు టీఆర్ఎస్ పార్టీ లేదని. నేను అడుగుతున్నా మహేష్ కుమార్ గారు, మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మేము గెలవలేదా? 40% మనం గెలిచాం, 40%. బీజేపీ 0. మరి మీ ఎందుకు మేము ఉన్నాం తప్పకుండా రేపు వచ్చే ఈ మున్సిపల్ ఎలక్షన్లో అందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలు గ్రహిస్తున్నారు. అనవసరంగా మోసపోయినా మనం కాంగ్రెస్ పార్టీ ఓటేషన్ మోసపోయేది లేదు. మోసపోకుండా మీరు కూడా మన కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్ళి గట్టిగా మాట్లాడాలి. ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకు కన్విన్స్ చేయాలి, వాళ్ళకు చేసి మరి మన ప్రభుత్వం రావాలంటే ఈ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పాలి. లేదా ఈ కాడుకుంటే బాగా మన ముస్లిం అనుకో మోసపోతే ఇంకా పట్టుపక్కన ఉన్న దేవుడి దగ్గరికి వాడి వ్యక్తికి నిలబడని చెప్పాలంటే తప్పకుండా మనం గెలవాలి. బీజేపీ నాయకుడు అంటున్నాడు. నేను అడుగుతున్న వాడిని, నీ అయ్యా కాంగ్రెస్, నీ తమ్ముడు కాంగ్రెస్, నువ్వు బీజేపీ, మళ్ళీ మీ అయ్యి వచ్చి మా పార్టీలో వచ్చాయి చనిపెట్టి మొదటి అంటున్నాడు. నేనేసి మా పార్టీలో వచ్చాయి ఎంపీ చేస్తే మేము ఒకటేంటే ఇద్దరు ఎంపీ సిగ్గులేదు నీకు? సిగ్గుశలం ఉందానికి ఏమంటాడు? అదే కేటీఆర్ రారా అంటాడు. అంత మస్తీ ఎందుకు నీకు? అంత మస్తీ ఎందుకు నీకు? ఇలా అంటే కాంగ్రెస్ పార్టీ తినవేను. కాంగ్రెస్ పార్టీ సొమ్ము తింటావు, నీ అయ్య తింటాడు, నీ అన్న తింటాడు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తావు, కేసీఆర్ కాళ్ళు మొక్కుతావు, రాజ్యసభ ఎమ్మెల్యేలు ఇన్ని అనుభవించి మస్తీగా వచ్చి మనం మాట్లాడే విన్నాం. దయచేసి చెప్తున్నా మీకు, బీజేపీ పార్టీని ఏం చేయకుండా మస్తుగా రెచ్చగొట్టి మీకు రెచ్చగొట్టి మనం మోసపడకూడదు. దాన్ని రెచ్చిపోవద్దు. మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మన గుర్తు కారు గుర్తు, మన నాయకుడు కేసీఆర్ గారు, ఆ మూడే మనం మర్చిపోవద్దు. ఈ మూడు దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసుకున్నాం. వాడు ఏదో గెలుస్తాడు, వాడు గెలిగినందుకు మనం రెచ్చిపోవద్దు. రెచ్చగొట్టి ఓట్లు వేసుకుంటారు వాళ్ళు. నేను చెప్తున్నా మీకు, మహారాష్ట్రలో 10 ఏళ్ళ పరిపాలన వాళ్ళు వచ్చి, మహారాష్ట్ర మన పక్కన ఉంటుంది, మనం 10 ఏళ్ళ బీజేపీ వచ్చాడు. ధర్మాబాద్ నేను రైతులను అడిగినా ఏం జరుగుతుందా బీజేపీ అంటే, సార్ ఏమీ లేవు సార్, కరెంటు లేదు, రైతు బంధు లేదు, చదువు భారత లేదు, కళ్యాణలక్ష్మి లేదు, కాబట్టి నీళ్ళు ఎక్కువలేమా? ఇదా బీజేపీ పరిపాలన. నేను చెప్తున్నాను మీకు, ఒకవేళ మర్చిపోయి మనం బీజేపీ చేస్తే పొయ్యి మీదకి వెళ్ళి పీన పడ్డాడు, పీన మీదకి పీన పడ్డాడు, మళ్ళీ 5 ఏళ్ళు మనం రాసి నుక్సాన్ కదా. దయచేసి చెప్తున్నా, మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ బీజేపీ పాలిత ప్రాంతాలలో డెవలప్మెంట్ లేదు. కొన్ని మాటలు తప్ప ఏం లేవు. మన నిజామాబాద్ మంచిది, నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1గా ఉండేది. మరి ఏమైంది పరిస్థితి? నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ వల్ల థర్డ్ క్లాస్ వెళ్ళిపోయింది. మన జిల్లాను మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రం మనం కాపాడుకోవాలి. మేమందరం మనం ఇక్కడ మేమందరం ఇక్కడ ఉంటాం. మేము కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా మేము ఉంటాం ఇక్కడ. కాబట్టి దయచేసి చెప్తున్నా, గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయడం కొనవేస్తూ వచ్చే ఎన్నికల్లో ఎవరినైతే సెలెక్ట్ చేస్తున్న వార్డు మెంబర్గా కార్పొరేటర్ క్యాండిడేట్గా వాళ్ళందరూ మనం గెలిపించుకోవాలి. గెలిపిస్తేనే మనకు మనగాడు ఉంటుంది, ఇలా మళ్ళీ ఇబ్బందులు లేదు వాళ్ళకు. నేను చెప్తున్నా, మా షకీల్ భాయ్ ఉన్నాడు, షకీల్ భాయ్ పాపం 30,000 పెడుతున్నాడు, ఓడిపోయాడు. తక్కువ ఓడిపోయాడు. మేమందరం మోసపోయినాం, అందరూ మోసపోయిన కాబట్టి మేము ఓడిపోయినాం. మా పొరపాటు ఏం లేదు. మా డెవలప్మెంట్ నెంబర్ 1 మేము. నిజామాబాద్ రూరల్ కానీ, నిజామాబాద్ టౌన్ కానీ, మాచోడ కానీ, భూదన్ కానీ, వర్మూర్ కానీ ఏం తక్కువ మోసపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్ల మాటల వల్ల మోసపోయింది. మనం అర్థం చేసుకోండి. మళ్ళీ మోసపోతున్నా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో ఈ జిల్లాలో భీమ్గల్, నిజామాబాద్, అదేవిధంగా భూదన్ ఇవైతే ఉన్నాయి, ఇవన్నీ మనకి ఇవ్వాలి.
నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన బాధ్యత తప్పకుండా గెలుస్తున్నాను. ఎందుకంటే నాకు ఉంది పరిస్థితి. ఎవడైతే పార్టీలో పోయిండో మన పార్టీలో ఉండి అనుభవించి ఎవరైతే కేసీఆర్ మోసం చేసిండో వాళ్ళు తప్పకుండా కాపాడే రోజులు ఈ ఎన్నికలు వస్తాయని చెప్పి ఆశిస్తూ మరి తప్పకుండా మన గుర్తు కారు గుర్తు మన నాయకుడు కేసీఆర్ గారు ఇంకోటి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, అంతకుముందు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే ఏమన్నా మనల్ని सच्चे पार्टी पे गए तो पकड़ ले रहे, इस्तेमाल लगा रहे, पैसे खींच ले रहे और मीडिया देखने ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త బండి కొంటే నా గాడి ఖరీదు చేస్తుందో పోయి బ్యాంక్ సర్వీస్ करते हैं మరి రెండు సీట్లు మారకు చెల్లెగా చెప్తారు బ్యాంక్ కడతారు. ఎవరు చెప్తున్నది రేవంత్ రెడ్డి అంటే మనం కొనే బండను రిజిస్ట్రేషన్ బ్యాంక్ లింక్ చేస్తాడు. ఎంత దౌర్జన్యం, ఎంత అన్యాయం, ఇలాంటి పని దేశంలో ఎవరు చేస్తున్నాడు. ఆ మూర్ఖుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ మూర్ఖుడి పరిపాలన వల్ల ప్రజలు విసిగిపోయారు. మనం ఇంత భరించింది దయచేసి చెప్తుంది అందరూ లోకాల్సి భద్రపరచుకోని చెప్పి కోరుకుంటూ ఈ నిజామాబాద్ పట్టణం హిందూ ముస్లిం బాయి లాగా ఇదే విధంగా కొనసాగలేదు. ఈ వాళ్ళ ఎంఐఎం మాటలు కానీ బీజేపీ వాళ్ళ మాటలు కానీ కాంగ్రెస్ పార్టీ మాటలు కానీ నన్ను అవసరం లేదు. రేపు పొద్దున ప్రజలతో ఉండేది, ప్రజల కష్టాలు ఉండేది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఎంఐఎం కాదు. దయచేసి చెప్తున్నారు మాకు కూడా 5-6 టీంలు మూడల్లో 5-6 ఉంటే మనకు 5-6 కూడా మేము క్యాండిడేట్ డిజైన్ చేస్తాం. ఆయన నిద్ర అంటూ పోతే ఎదుటోడు గుండెలో నిద్రపోతాడు. మా సోదరుడు ఆశనగర్ జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది. మిమ్మల్ని చూస్తే నిజామాబాద్ జిల్లా అంతా జోసెఫ్ చేసింది. లోపల ఎంతమంది ఉన్నారో ఇంతకు 300 బయట ఉన్నారని మా పిఐ మెసేజ్ పెట్టింది. ఇప్పుడే వాళ్ళకి జాగలేదు. నేను చెప్పిన అన్న పాత నిజామాబాద్ మళ్ళా ఉద్యమ చరిత్ర కనబడుతుంది. నిన్న బోధన కనబడ్డది, అలా నిజామాబాద్ కనబడ్డది. పెద్ద మీటింగ్ పెట్టాల్సింది బయట. అంటే ఇంతకంటే బయట 200 ఉన్నారు. 200 ప్రాణి చెప్తా ఉన్నా. నేను వచ్చినప్పుడే షకీల్ భాయ్ వచ్చినప్పుడే బయట అంతా నిండిపోయి జై తెలంగాణ సౌండ్ మంది ఎక్కువ, సౌండ్ తక్కువ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇక ఈరోజు నిజామాబాద్ అర్బన్ లో బల్దియాపై గతంలో 2 సార్లు మనమే జెండా ఎగరేసాం. ఇది కొత్త కాదు. కానీ బీజేపీ వాళ్ళు ఒక కథ షురు చేస్తారు. అరే బీఆర్ఎస్ పార్టీ పల్సా ఉన్నది, మంది లేరు, నాయకులు లేరని చెప్తారు. నేను చెప్తా ఉన్నా, అరే ఎంపీ అరవింద్ ఒక్కసారి మా పార్టీ ఆఫీస్ లైవ్ నడుస్తాం చూడు. చూసినాక మంది కదా లేరా మళ్ళా మాట్లాడదు. మరి మందే లేకపోతే టీఆర్ఎస్ నాయకులకు ఫోన్లు ఎందుకు చేస్తున్నారో? పొద్దున్న చేసి రండి 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 అని. మీ ఇంట్లో మంది నిండా ఉంటే మా మంది ఎందుకు కావాలి? వీళ్ళ కథ ఎట్లుందంటే మందికి ముట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. నేను నిన్నటి నుంచి చెప్తా ఉన్నా, బోధనలో అయినా ఈడైనా ఆర్మూర్లో అయినా. ఈ స్టోరీకి వస్తా. మీ అందరి అభిమాన నాయకుడు గతంలో నిజామాబాద్ యొక్క అర్బన్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కేసీఆర్ గారి కాలంలో ఒక స్వర్ణయుగంగా 10 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు లేని అభివృద్ధిని, ఎంతో పెద్ద పెద్ద మీసాలు వేసిన నాయకులు చేయని అభివృద్ధిని చేసి తమ్మున్న నాయకులు ఎవరు ఉన్నారంటే అది మన అందరు అభిమాన నాయకుడు మన గణేష్ గుప్తా అని చెప్పి అందుకోసమే కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలం నిజామాబాద్ లో గణేష్ అన్న 10 సంవత్సరాల కాలం ఒక స్వర్ణయుగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడున్నది ఈ బీజేపీ కాంగ్రెస్ లో ఉన్నది రాతి యుగం అని చెప్తున్నారు. కరెక్ట్ కాదా? మరి సపోర్ట్ వాళ్ళది రాతి యుగమా, మనది స్వర్ణయుగమా చెప్పాలి. కాబట్టి గట్టిగా మాట్లాడితే మెల్లగా మాట్లాడే ఓడిపోయిన మనం
ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ స్పీకర్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మన పెద్దన్న మా అన్న సురేష్ రెడ్డి గారికి, వేదికమైనటువంటి మరో సీనియర్ నాయకులు, ఆర్టీసీ చైర్మన్, ఏడవోతే ఆడ గెలిచే మనిషి మన పెద్దన్న, గప్పట్లో అన్న టైగర్ ఉండే, ఇప్పుడు నేను టైగర్ ఉన్నా. మన టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి, వేదికమైనటువంటి మరొక సింహంలో ఇలాగా గర్జించినటువంటి నా మిత్రుడు, సోదరుడు, మా ఇద్దరు బర్త్డే ఒకటే రోజు, తెలుసా మీ అందరికీ, మా షకీర్ అన్న గారికి, బోధన్ మాజీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదికమైనటువంటి సీనియర్ నాయకులు, మరొక సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారికి, అదేవిధంగా స్థానిక మాజీ మేయర్ నీతు కిరణ్ గారికి, నుడా చైర్మన్ ప్రభాకర్ గారికి, వేదికమైనటువంటి పట్టణాధ్యక్షులు ఈ రోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న పట్టణంలో శిల్పరాజ్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, సుజిత్ సింగ్ ఠాగూర్ గారికి, నవీద్ ఇక్బాల్ గారికి, సదర్ సాబ్ నిజామాబాద్ మైనార్టీ సదర్ సాబ్ నవీద్ ఇక్బాల్ గారికి, మతీన్ గారికి, ఈ అందరి పేర్లు చెప్పాలంటే అందరికి ఆకలవుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మాజీ తాజా కార్పొరేటర్లకు, రేపు కాబోయే కార్పొరేటర్లకు, వేదిక ఉన్నటువంటి మరి గతంలో 14 ఏళ్ళు ఉద్యమం చేసి ఇవాళ వరకు మమ్మల్ని ఇంత ఉన్నత స్థానంలో వచ్చినటువంటి కార్యకర్తలందరికీ, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పదాభివందనం తెలియజేస్తాను. ఇలా ఒకటే మార్పున్నది, ఆర్మూర్ నుంచి నిజామాబాద్ దాకా 25 కిలోమీటర్ దూరం. నాది 25 కిలోమీటర్ల పొడవున నాదే ఆర్మూర్. గణేష్ అన్న ఇల్లు దాటి నుంచి ఇల్లు దాకా గంత దూరం 25 కిలోమీటర్ల డివైడర్ కట్టినటువంటి గొప్ప వ్యక్తి నిజామాబాద్ చరిత్ర ఉన్నారంటే అది మన గణేష్ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గతంలో నేను మాణిక్ బండర్ గారి నుంచి ఎంటర్ అయితే పచ్చని చెట్లు, చకచక మరిచే డాంబర్ రోడ్లు, రాత్రి పూటి దుబాయ్ లైట్లతో నిజామాబాద్ ఉండేది. ఎట్లా వాస్తవం కాదా? చకచక వచ్చే లైట్లతో ఉండేది. అటువైపు ట్యాంక్ బండ్, ఇటువైపు హైదరాబాద్ లో నుంచి శ్మశాన వాటిక అభివృద్ధి, ఇటువైపు రోడ్లు, ప్రతి ఇంట్లో నల్లా విద్య నీళ్లు, వేల కోట్ల రూపాయల అభివృద్ధితో ఉండేటువంటి ఆ రోజు నుండి. ఇప్పుడు కొత్తగా వచ్చిండ్రు, ఒకడు చోకర్, ఇంకొకడు బ్రోకర్. వీడు అరవింద్ గారు జోకర్. జోకరా కాదా? ఆయన ఏం మాట్లాడతారో మాకే తెలియదు. ఈ కాంగ్రెస్ వాళ్ళేమో బ్రోకర్లు. ఇక మీ ఎమ్మెల్యేనేమో ఇవన్నీ విసబెట్టిండు, అసెంబ్లీలో పోయి మంచిగా అంటుడు. పంటుడా లేదా? అంటుడా? పాత కూడా సున్నలేస్తున్నారు. వీడు వాడు పోటీపడి ఈయన నేను మంత్రి అయితా అని నాకు మధ్య మధ్య వచ్చింది. బోధనకి ఏమొచ్చింది? మంత్రి కాలే కానీ మధ్య మధ్య వచ్చింది. వీడొక కత్తెర జేబులో పెట్టుకుంటుడు కాంగ్రెస్ వాడొక కత్తెర జేబులో పెట్టుకుంటుడు. ఇక గణేష్ అన్న తెచ్చినాయి, బాజిరెడ్డి అన్న తెచ్చినాయి, మన బోధన్ షకీర్ అన్న తెచ్చినాయి, నేను తెచ్చిన అన్నింటికి ఆ కత్తెరలు పట్టుకుంటా కాయించి కొట్టుకుంటా పోతుంది, కత్తిరించుకుంటా పోతుంది. ఫండ్స్ ఇవ్వని అంటే జీవోలు పాతాయి, జీవోలన్నీ పాతాయి. వచ్చిన నిధులు కొత్త జీవోలన్నీ డూప్లికేట్ మాట్లాడుతుంది. ఇది వాస్తవం కాదా? వాస్తవమే కాదా? 2 సంవత్సరాలలో ఒక్క జీవో కూడా తెలియకపోతే, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ లో, ఆర్మూర్లో ఒక్క కొత్త జీవో రాలే, ఒక్క రూపాయి రాలే. ఇనాగ్రేషన్ చేస్తే కేసీఆర్ ఇచ్చిన నిధులకు ఇనాగ్రేషన్ చేసి, ఆ ఇనాగ్రేషన్లకు వీడికి అవ్వలేదు, వాడికి పాపు లేదు. వీడేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదు, వాడేమో బీజేపీకి నిధులు లేవు. మంత్రికి పుట్టిందని రావాలని చెప్పారు ఇద్దరు కొడుకులు. అవునా కాదా? మరి సపోర్ట్ ఇవ్వాలి. మంత్రికి పుట్టినట్టు రావాలి అని ఒక్క పైసా కేంద్రంలో 2 సార్లు ఎంపీ గెలిపితే ఈ నిజామాబాద్ డిస్పెల్ అన్న కాన్సెన్స్ దాంట్లో మొదటి దాడితే బ్రిడ్జ్ కడతాడు. గంత సన్నాసి దత్తం ఇచ్చిందా ఎంపీ ధర్మపురి అడిగింది. వాడు వచ్చి నుంచి
శని ఎట్టుకున్నట్టే ఎట్టుకుంటుంది. 2 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళు ఎన్నేళ్ళు అయింది? 2 ఏళ్ళ 2 పిల్లలు అయితే కంప్లీట్ అయితే భూమి మేమే ఇచ్చినాం. ఆర్ఎంపీ నిధులు తెచ్చింది సార్ గణేష్ అన్న. ఇది అయితే ఈడొక బ్రిడ్జ్ గాడొక బ్రిడ్జ్. నిజామాబాద్ చెరువునట్టు ఉంటుంది. రాగానే శ్మశాన వాటిగా యూస్ ఉంటుంది బ్రిడ్జ్. ఆయన 49 సార్లు పోటీ అయితే పాపం చనిపోయింది. బీసీ బస్ 3 సార్లు గెలిచి ఆయన బైపాస్ అప్పుడు చాలు చేస్తే మన కనెక్షన్ కంప్లీట్ చేసి. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవా కాదా? బొగులకు ముఖం పెట్టి కాంగ్రెస్ డోకాబాద్ మాటలు, ఇక అక్రమ అరెస్టులు, పోలీసుల బాధలు, నిజామాబాద్ కార్యకర్తలు, కార్పొరేటర్లు, అర్బన్లో అవా ఉంటే దీని గాలి ఆర్మూర్ పాల్గొండ దాకా పోతుంది. ఎలాగా పోతుంది? ఇవాళ నిజామాబాద్ లో పుట్టించేటువంటి అర్బన్లో మొత్తం పీకర్ మున్సిపాలిటీ, ఆర్మూర్ మున్సిపాలిటీ, బోధన్ మున్సిపాలిటీ, నిజామాబాద్ లో మేయర్ మరొకసారి గులాబీ చెట్ట ఎగరబోతుంది అని చెప్పి సందర్భాలు వేలాది మంది తరలి వచ్చింది. ఇక్కడ వేలాది మంది. ఒక చిన్న మీటింగ్ నిన్నటికి నేను అనుకున్నాం. బోధనలో షకీల్ భాయ్ ముట్టించడానికి అన్న మాస్గా తెలుసు కదా. అన్న వస్తే వచ్చారు అంచన్ అక్కడ అంచన్ స్టార్ట్ చేసింది. షకీల్ అన్న ఇక్కడ అన్న పెట్టి మీరిద్దరు చూసి నాకు జోష్ వచ్చి నేను రేపు పెట్టాను. జోష్ వస్తుంది మాకు. మీకు ఎట్లా జోష్? మిమ్మల్ని చూస్తే మాకు జోష్ వస్తుంది. మా న్యూస్ ఇంతగా బాధ్యత చెప్తే రామాయణం నిండా మహాభారతం రా ప్రేమించింది. ఆ పిక్చర్ తీరు బాబు. మొత్తం దొంగ మాటలు, చిత్ర ఒట్టు, బాసరమ్మ. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కానీ ఇంట్లో మనబడ్డది. అంతేనా? ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పింఛన్ 2000 4000 కాలేదు. ఏర్పాటు చేసిందా? ఇట్లా ఎప్పుడు పోతే మనంత ఆకలి అవుతుంది. లంచ్ వేయాలి, మన డిన్నర్ పెట్టిపోతుంది. మొదలే రాసి ఉన్నాడు కంపెనీ ఓడిపోయి. అర్థమైందా? ఇచ్చిందా? తులం బంగారం ఇచ్చిందా? నిజామాబాద్ స్కూటీలో ఇచ్చిందా? మన బిడ్డలందరికి స్కూటీలో ఇచ్చిందా? ఇమాం మౌజంలకు నా తనఖా పడుతుందా? రంజాన్ కు తోఫా ఇచ్చిందా? బతుకమ్మ చీరలు వచ్చినాయా? 24 గంటల కరెంట్ వస్తుందా? ఏది కూడా చెప్పిన మాట ఒక్కటి కూడా వస్తున్నాయా? అన్ని డోకా మాటలు, చుట్టవాద మాటలు, లంగా లఫంగా లుచ్చా మాటలు, లంగా లఫంగా లుచ్చా మాటలు. వీళ్ళు జోకర్ గారు, నిజంగా బీజేపీ జోకర్ గారు. మా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వాడొక జోకర్, మీ నిజామాబాద్ ఎమ్మెల్యే ఒక జోకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వాడొక జోకర్. మా కోవిడ్ శని పెట్టినాయా వీళ్ళందరూ? మీరే శని నటించిన. నిజామాబాద్ ఎంపీ ఇంకొక జోకర్, కాంగ్రెస్ వాళ్ళంతా బ్రోకర్. ఇది తప్ప ఈ నిజామాబాద్ జిల్లాకు తెచ్చింది ఏం లేదు. కానీ ఒక్క మాట చెప్తా ఉన్న తమ్ముళ్ళంతా గుర్తుపెట్టుకోవాలా. ఇయ్యలో మైనారిటీ సోదరులకు प्रति इंडो 3 प्रॉब्लम्स बागा उठने तीनों तकलीफ रहता था, पढ़ने में तकलीफ रहता था. हमारा तेलंगाना फर्स्ट सीएम साहब केसीआर साहब पढ़ने का तकलीफ नहीं रहना. हमारा बहनी लोगों का बेटा के लिए एक बच्चे के लिए 1,25,000 खर्चा करके 200 स्कूल लगा के उसके लिए स्कूल लगाया केसीआर साहब. दूसरा प्रॉब्लम रहता था शादी में. केसीआर साहब शादी मुबारक दे रहे. हम शादी के साथ 1 तुला सोना भी देता बोला. दिया केसीआर साहब ने शादी मुबारक दिया. इन्हों शादी सोना देता बोल के वो छोड़ो. सोना का माइनॉरिटी भाई लोगों को ये स्टेट में सोना भी नहीं, सोना भी सोने के लिए भी नहीं दे रहे. सोने दे रहे, सोना का छोड़ो,
सोने की भी नहीं दे रही। सही है नहीं है? तीसरा और एक प्रॉब्लम था, कभी भी टीपी स्कूल लगाया, इतना काम करने के बाद में भी यहाँ पे बीजेपी जिताया आप लोग। उसलिए मैं ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీ వాళ్ళే, ఆర్మూర్ రోడ్ ఎమ్మెల్యే, ఈ జోకర్ బ్రోకర్లందరూ కలిసి ఇలా ఎంత బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, షకీల్ బాయ్ మీద కేసులు, నా మీద కేసులు, షకీల్ బాయ్ కొడుకును రంజాన్ రోజు కేసులను లోపల పెట్టిరంటే ఎంత బాధ ఉండాలో మైనార్టీ సోదరులను మీరు ఆలోచించండి. ఆయన మీద కేసులు, ఆయన నడిపించే రైస్ మిల్లర్కి కేసులు, మా మీద కేసులు, ఇవన్నీ ఇట్లా ఈ కేసులతో పాటు మన ముఖ్యంగా మీ దగ్గరికి వస్తా. ఇలా ఎమ్మెల్యే వాడే, ఎంపీ వాడే, అవునా? పోలీసులు మన మాట వింటలేదు. వాళ్ళంతా కాకి ముక్కులు అంటారు, మేము పింక్ ముక్కులను ఎక్కిస్తున్నామా? కానీ వచ్చే మాకు ధైర్యం ఇచ్చి ఈ మేయర్ పై గులాబీ జెండా ఎగిరితే పోలీసు వాళ్ళందరూ వచ్చి, ఆఫీసర్లందరూ వచ్చి మీ దగ్గర చేతులు పట్టుకుంటారని చెప్పి సందర్భంగా ఏ పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టే దమ్ములు ఉన్నాయని చెప్తా ఉన్నాం. పింక్ బుక్ మళ్ళీ రెండేళ్ళు ఆగాలి కదా మన ప్రభుత్వం వచ్చేంత వరకు. కానీ మీరు కనుక ఇప్పుడే చేస్తే వెంటనే వాళ్ళ మీద భయం తెచ్చుకుంటుంది, మీకు భయపడతారు, మీ మీద కేసులున్నాయి. ఆఫీసర్లు చెప్పిన మాట వినాలంటే ఈ నిజామాబాద్ బందీపై గులాబీ చెట్ల ఎగరవేయాలి ఈ యువత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంతేనా? మీరు ఎగరవేస్తే గణేష్ అన్న ఎమ్మెల్యే అయిపోయినట్టే. అంతేనా కదా? గెలుసుడు పక్కనే ఇంకా రెండేళ్ళు ఆగాలి కదా. ఇప్పుడే మేయర్ మనం అత్యధిక సీట్లు గెలుచుకుంటే ప్రతి ఒక్కరు చెప్పింది వింటాడు, మేము పోతే నిలబడతాడు, జవాబిస్తారు. కాబట్టి మీరందరూ గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి నేను ఇంకా పెద్దలు మాట్లాడతారు. మీకు కూడా ఆకలి అవుతుంది, మరి చెప్పిన దానికి ఒకసారి చేసి చెప్తే నేను పెట్టేస్తాను. ఓకేనా? ఓకేనా? నిజామాబాద్ బందీపై గులాబీ జెండా ఎగరేయడమేనా? అందరూ సారు కారు కేసీఆర్ఏనా? ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ఏనా? మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ఏనా? మూడోసారి బందీపై గులాబీ జెండా ఎగురుతుందా? ఎగిరిపించడంతా చేతులెత్తేయండి. ఒక్కటి కాదు, ఒక్క చేతి చూపిస్తే కూడా మనకి పెద్ద చేతి చూపించింది. రెండు చేతులు, రెండు సార్, రెండు చేతులు అందరూ ఎంపీ సార్ వచ్చిందా? నేను అట్లా కాదుగా, నేను గెలిచే చూపిస్తా. సరేనా? జై తెలంగాణ. మనదే గుర్తు, గుర్తుల గుర్తుంచుకో, మనదే గుర్తు. కార్క నిషాన్కో, కార్క నిషాన్కో, మనదే గుర్తు. జై తెలంగాణ. తిట్టుకుంటే తిట్టుకోండి, నేను చెప్పేది అంతే. ఇప్పటిదాకా మా యువనాయకుడు జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. చివరి ఒకటే స్పీచ్ ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాలు పాల్గొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 6 సంవత్సరాలుగా దాదాపుగా రాజ్యసభ సభ్యులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు సురేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఇప్పుడే గణేష్ బాయ్ ఎప్పుడు స్పీకర్గా పనిచేసిన కాబట్టి టైం గురించి బాగా అవగాహన ఉంటుంది. 5-6 నిమిషాలని నా ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుంటాను. దయచేసి 5-6 నిమిషాలు ఓపిక పట్టండి. మీ ప్రియతమ నాయకుడు, మా ప్రియ మిత్రుడు, సభా అధ్యక్షుడు గణేష్ గుప్తా గారికి, పార్టీ అధ్యక్షుడు తమ్ముడు జీవన్ రెడ్డి గారికి, పెద్దలు మన రూరల్ శాసనసభ్యుడిగా రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్న మిత్రులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, విజి గౌడ్ గారికి, మా ప్రియ మిత్రుడు షకీల్ గారికి, వేదికపై ఉన్న మా సీనియర్ నాయకులందరికీ, వేదిక ముందున్న నాయకులందరికీ కూడా జై తెలంగాణ, నమస్కారం, सबको सलाम। పోయిన వారం सिर्फ एक हफ्ता पहले यही ग्राउंड्स में मीटिंग हुआ था. ఒక వారం క్రితమే ఆ హాల్లో మీటింగ్ అయితే ఆ హాల్ కూడా ఫుల్ అయింది. వారం తర్వాత ఈరోజు ఎక్కడ మీటింగ్ పెడుతుంటే ఇక్కడ హాల్ ఫుల్ అవుతుంది. మరి బయటనేమో కొన్ని పార్టీ నాయకులు बीआरएस कमजोर हो गया, बीआरएस का पता ही नहीं है అని చెప్తున్న వారందరికీ కూడా
ఇదంతా ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా వారు గమనించాలనే మాట మనవి చేస్తూ ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, ఇన్ని హాళ్ళు ఫుల్ చేస్తున్నారంటే దీనికి ప్రధాన కారణం एक बहुबली है आपके साथ गणेश गुप्ता जी ఆయన ఉన్నారు కాబట్టి అటు ఆలైనా ఇవాళ ఈ ఆలైనా ఇంకా వారం 10 రోజులైనా పెద్ద మైదానైనా కేటీఆర్ గారిని తీసుకొచ్చి ప్రసంగించే కార్యక్రమం అయినా ఎప్పుడు కూడా ఫుల్ ఉంటుందనే ఒక విశ్వాసం మాకు నిజామాబాద్ ప్రజలపై ఉంది. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే నౌకరీలు పడుతుంటాయి అక్కడక్కడ. ఏదైనా మంచి కంపెనీ నౌకరీ పడుతున్నదంటే వందల మంది 1000 మంది దరఖాస్తులు పెట్టుకుంటారు. ఇక దోకేబాజ్ కంపెనీ నౌకరీలు పడుతున్నాయంటే బయట ఒక్క మనిషి ఉండడు. ఇవాళ ఇంత హౌస్ఫుల్ ఉన్నది, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, నాకు టికెట్ ఇవ్వు నాకు టికెట్ అని ఇంత ఉత్సాహంగా వస్తున్నారంటే 2 సంవత్సరాల అధికారం కోల్పోయి అయినా పార్టీపై నాయకుడిపై ఉన్న భరోసాతోని ఇంతమంది మీరు వచ్చారంటే మన బలం ఎంతుందో మీరు నిదర్శనం అనే మాట మీతో మనం చేస్తున్నాం. మిత్రులారా, 2-3 ప్రధానమైన అంశాలు మీ ముందు పెడతాను. ఒకటి, నేను ఇప్పుడే తమ్మి చెప్పినట్టు ఎంపీగా పనిచేస్తున్నాను. గత వారం రోజుల నుంచి దేశంలో అనేక మంది ఎంపీలతో తిరిగి వచ్చాను. ఆ ఎంపీలందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఒక్క మాట అంటారు, అరే సురేష్ భాయ్, తెలంగాణ మే కేసీఆర్ నాయకత్వంలో ఇంత బలంగా అభివృద్ధి అయినప్పటికీ కూడా మరి మీరు ఆలోచించాలి. పార్లమెంట్లో ఎప్పుడు చర్చ జరిగినప్పుడు కూడా ప్రశ్నోత్తరాల సమయం కానీ ఏ చర్చ వచ్చినా రాష్ట్రాలకు బహుమతులు ఉంటాయి, అవార్డులు ఉంటాయి. మున్సిపాలిటీలో మంచిగా పనిచేసిన ఏ రాష్ట్రమైనా, గ్రామ పంచాయతీలో ఏ పని మంచిగా చేస్తుంది, పర్యావరణంలో ఏ రాష్ట్రం బాగా పనిచేస్తుంది, మత సామరస్యాన్ని కాపాడడానికి ఏ రాష్ట్రం బాగా పనిచేస్తుందంటే గత 10 సంవత్సరాలకెళ్ళి ప్రతి ఒక్క అవార్డు మన తెలంగాణకి వచ్చిన విషయాన్ని కూడా మీరు గమనించాలి మిత్రులారా. ఇది ఆషామాషితో వచ్చిన పని కాదు. ఇది మీ సహకారంతో తెలంగాణలో ఏర్పడ్డ రాష్ట్రం మన ప్రియతమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సాధించిన ఇవన్నీ కూడా కృషి ఢిల్లీలో కనిపిస్తుందనే మాట మీతో మనం చేస్తున్నాను. అందుకు ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పారు, గల్లీలలో తిరుగుతూ ఉంటే అక్కడ లైట్లు వస్తలేవు, ఇక్కడ బోరిలలో సాఫ్ లేవు, అక్కడ నీళ్ళు వస్తలేవనే మాట అంటున్నారు. గల్లీ నుంచి మొదలు పెడితే మరి హైదరాబాద్ దాకా రాష్ట్ర పరిస్థితి అదే విధంగా ఉంది. గల్లీలలో నీళ్ళు వస్తలేవు. రేపు పెద్ద నదుల నీళ్లు, కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు దాన్ని ఆపే మరి కుట్రలు జరుగుతున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని ఈ సందర్భంలో మీతో మనవి చేస్తున్నాను. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ గారు ఒకే ఒక ప్రెస్ మీట్ పెడితే రాష్ట్ర దేశమంతా అంచలై మన కృష్ణా నదులపై ధోకా జరిగే కార్యక్రమాన్ని వారి ప్రెస్ మీట్ ద్వారా ఆపడం జరిగాదనే విషయాన్ని కూడా మీతో మనవి చేస్తున్నాను. ఈ రోజు అందరు కూడా మన వైపే చూస్తున్నారు. निजामाबाद की तरफ पूरे लोग देख रहे हैं. गांव के लोग उनका काम करें. गांव में ऐसो ग्राम पंचायत इलेक्शन वल्ला పార్టీల గుర్తు లేకున్నా మన టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడుంటే పెద్ద సంఖ్యలో గెలిపించారు. దానికి కారణం ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఇవి ఉంటేనే రాష్ట్రానికి శ్రీరామ రక్షణ అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. अगर केसीआर साहब है तो तेलंगाना सुकून में हर खतरे के दूर रहती बोल के भरोसा आप पब्लिक पे 250 बार फिर एक बार दोबारा आपके सामने आप अभी तक हमारे मित्र लोग बात किए रखरखाव एमएलए जिलाल उमर ने मांगे पर अरे कोई जोकर है तो कोई ब्रोकर है तो कोई स्लीपर है और आप लोगों की खूबी ये है कि आपके साथ एक फाइटर है गणेश गुप्ता. ऐसा फाइटर के लीडरशिप में ऐसे फाइटर के लीडरशिप में बिल्कुल कामयाबी हमारे पार्टी की हो सकती है. बिल्कुल होगी बोलते भरोसा. इतने बड़े संख्या में आप लोग आए तो पूरा भरोसा आप हम लोगों को दिला रहे. भाइयों और बहनों, मैं आप लोग को यही बात बताने आया हूँ कि आज देखिए हम लोग सिर्फ 4 ही एमपी बचे, वो भी राज्यसभा में. लोकसभा में 1 एमपी नहीं है. सिर्फ राज्यसभा में हम 4 लोग बैठे, मगर देश के खतरा जब भी आता है
अपने स्टेट को जब भी धोखा होने की जो साजिश होती है तो उस वक्त टीआरएस की आवाज पार्लियामेंट में, लोकसभा, राज्यसभा में हम सुनाते रहते हैं और यहाँ के केसीआर साहब के सलाह के साथ हम जो स्टेट के इंटरेस्ट बचाने की कोशिश कर रहे हैं। तो अभी समय आए, अरे भाई पार्टी ले लो, కౌన్సిలర్ చేంజ్ చేస్తాడు అనే మాటలో పోవద్దు మీరు. మన గెలిచే కౌన్సిలర్ ఎట్లయితే కేసీఆర్ రాష్ట్రం కొరకు పోరాడుతున్నాడో మన కౌన్సిలర్ మన గల్లీల కొరకు పోరాడుతారు. నిన్నటి వరకు ప్రభుత్వం ఉండే ఏమో చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నాం, మరో భరోసా చలేగా క్యూ చలేగా 100 సార్లు రెండేళ్ళైంది ఎలక్షన్ అయ్యి 100 సార్లు సీఎం సార్ ఢిల్లీ పోయిండు. 100 సార్లు పోయినా ₹1 కోటి కూడా అదనంత రాష్ట్రానికి రావాల్సింది రాలే. अरे 100 बार आप दिल्ली गए सीएम साहब, कम से कम 2 बार निजामाबाद की गलियों में घूमे तो साफ सफाई तो होती थी, मगर आपका पूरा जो है सो साजिश है. इस कारणం ఏంటంటే ఒక పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏమో హైకమాండ్ కి కమిటీ ఉంటాడు ముఖ్యమంత్రి, ఇంకొక పార్టీ వాళ్ళేమో హైకమాండ్ చెప్పిన ఆదేశాలే పాటిస్తుంటారు. కానీ మన పార్టీ, మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కొరకే పోరాడుతున్నాడు, తెలంగాణ ప్రజల రక్షణ కొరకే నిలబడుతున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. సమయం చాలైనప్పటికీ కూడా ఈ ప్రధానమైన 2 అంశాలు రేపు ఎలక్షన్లో మీరు టికెట్లు మరి నేను ఇప్పుడే చెప్పాను, ఒక్కరికి వస్తే ఇక్కడికి రాకపోయినా మరి సబ్ ఆకే సాత్ रहेंगे. బిల్కుల్ నిజామాబాద్ మళ్ళీ గత చరిత్రలో ఎట్లయితే ఇప్పుడే చెప్పారు, మరి మన తప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి जीवन रेड्डी साहब इंటి మీద ఆడుగా నిలబడితే మరి నిజామాబాద్ చక్ 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 మెరుస్తూ కనిపిస్తుంది. కానీ 2 साल हुआ उनके दावे पे ठहरे तो निजामाबाद दिख रहा ही नहीं. कब करंट आता, कब करंट जाता पता ही नहीं. ये हालात है निजामाबाद के. इसीलिए मेरा गुजारिश है आप सभी लोगों को, ये वोट सिर्फ अपनी गली की सफाई की नहीं, ये वोट आपका जो है सो निरसन మీ ఓటు ఇది. निरसन कांग्रेस प्रभुत्व पैना, निरसन बीजेपी प्रभुत्व पैना. अगर दिल्ली में अंधेर है तो हैदराबाद में डेंजर है. ये 2 पार्टियों से, ये हालात से चल रही है स्टेट. का ये वोट का, हर एक वोट का जो है सो द इम्पोर्टेंस जो है आप लोग सब समझ चुके हैं. मेरे पूरी उम्मीद है, తప్పనిసరిగా విశ్వాసం ఉంది ఈ ఎన్నికల్లో మరి గణేష్ భాయ్ని కూర్చుంటారు, వారి పట్ల మేమందరం ఉంటాం. ఈరోజు వేదిక జిల్లా నాయకత్వం అంతా కూడా ఉంది. ఒక ఎమ్మెల్యే గారు రాలేకపోయారు, ప్రశాంత్ రెడ్డి గారు, కానీ మిగతా వారు ఉన్నారు. రేపు ఎలక్షన్లో ఉంటాం, ఎలక్షన్ తర్వాత కూడా ఉంటాం. కావున మీరందరూ కూడా దయచేసి మరి పార్టీ బలపరిచయం చేసుకోవడానికి ముందుకు రావాలని మనం చేస్తూ ఎక్కువ సమయం అయింది కాబట్టి ఇంకా సమయం తీసుకోకుండా మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.